అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు మిగిలింది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గడిచిన 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి ఏంటి, అదేవిధంగా ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, గడిచిన 100 రోజుల పాలనలో ప్రజలు హర్షంగా ఉన్నారా లేదా? అయితే దీనికి సంబంధించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు టీడీపీ లీడర్ అండ్ ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. ప్రజాప్రభుత్వం ఓ రకంగా కూటమి ప్రభుత్వం అన్నా కన్నా కూడా చాలా మంది ప్రజలు ఇష్టంగా కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని మెజార్టీ రావడం జరిగింది. 164 సీట్లతో భారీ మెజార్టీ గెలుపొందిన మీ పార్టీ ఈరోజు 100 రోజులు ముగించుకుంది. ఈ యొక్క 100 రోజుల్లో మీ పార్టీ తరఫున ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టారు, ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది అంటే మీ తరఫున మీరేమంటారు? మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది ప్రజాపాలన. ఇక్కడ 3 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా నమ్మారు, ప్రజలు ఎంత నమ్మితే మాకింత బాధ్యతనిచ్చారు. ఈరోజు మేము సంఖ్యాబలంగా పరం చూసుకునే దానికన్నా ప్రజలు గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు ఎంత బాధింపబడ్డారు, ప్రభుత్వం చేత ఎంత ద్వేషించబడ్డారు, ప్రభుత్వం చేత ఎంత మోసగింపబడ్డారు అనేదానికి 2024 ఎలక్షన్స్ ఈ దేశానికి కనువిప్పు అనుకోవాలి. ఎందుకంటే ఎలా అంటారంటే ఒక నమ్మదగిన వ్యక్తి, ఒక వ్యక్తిని నమ్మి, కేవలం ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ఎవరంటే ఈరోజు మన ఆంధ్రుడే పుట్టినందుకు, మన తెలుగువాడైనందుకు, ఆ మాట చెప్తుంటే మనకు గూస్ బంప్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి ఒక చరిత్రను సృష్టిస్తున్నాడు, చరిత్రను రాశాడు, చరిత్రను తిరిగి సృష్టిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద నమ్మకంతోనే ఈరోజు ఆ మిగతా పార్టీలు కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ, ఈ 3 కూటమిగా కలిసి మేము ఎలక్షన్లో ప్రజల దగ్గరికి వెళ్తే ఈ గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా మోసగించబడ్డారో ఆ మోసానికి ఆ వ్యక్తిని నమ్మి ఈరోజు ఒక ప్రజా పరిపాలన ఆయన ఒక బాధ్యతనిచ్చారు. అదే సంఖ్యాబలం 164 సీట్లు ఈరోజు ప్రజా కూటమికి. ఇది ప్రజాస్వామ్యంలో ఇంత భారీ ఆధిక్యం అనేది ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఉంది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖు 2024 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని రేపు 20వ తారీఖు వస్తే 100 రోజులు గడిచింది. ఈ 100 రోజుల్లో నేను ఒక పార్టీ నాయకుడిగా కానీ లేదా పార్టీ కార్యకర్తగా నేను చెప్పాల్సిన పని లేదు. సామాన్య మనిషి దగ్గరికి వెళ్ళి మీ యొక్క మైకుని తీసుకుని వెళ్ళండి, ప్రతి ఒక్క ఆంధ్రుడిలో కూడా ఒక చిరునవ్వు అనేది కనబడతా ఉంది. ఇది నా రాష్ట్రం, ఇది నా భాష, నేను ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడగలను అనే ఒక ధీమా అనేది అంటే ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అని ఒకటి ఉంటుంది. గౌరవ డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ అని అంటారు. ఆ ఆర్టికల్లో ప్రతి వ్యక్తి కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉంది, నువ్వు ఏదైనా చెప్పగలిగే స్వేచ్ఛ అనేది ఈ భారతదేశంలో రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కు. మరి ఈ యొక్క హక్కుని గత ప్రభుత్వాలు ఏ విధంగా హరించాయో, ఒక తొగ్లక్ పరిపాలన, ఒక సైకోగాడి పరిపాలనలో ఒక సైకోగాడికి ఒక పిచ్చోడికి అధికారం ఇస్తే ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎంత పిచ్చెక్కించాడో, ప్రజల్ని ఎంత భయభ్రాంతులు చేశాడో మనం చూడడం జరిగింది. ఏది కావాలన్నా కూడా ఒక భయం గుప్పెట్లో బతకడం జరిగింది. ఆస్తిని కాపాడుకోవడం కానివ్వండి, వాళ్ళ యొక్క హక్కులు కాపాడుకోవడం కానివ్వండి, ఇతరాత్ర ఏదైనా కావాలంటే ప్రభుత్వం నుంచి ఏది అడగాలన్నా కూడా ఒక నియంత పాలనలో ఈ 5 సంవత్సరాలు వాళ్ళందరూ బతికినారు. అలాంటిది ఈరోజు ప్రజా పరిపాలన వచ్చింది. ప్రజల చెంతకే పరిపాలన వెళ్తూ ఉంది. ప్రజలకి ఏం కావాలో అడిగే పరిపాలన ఈరోజు నడుస్తూ ఉంది. 4 గోళ్ల మధ్యన కూర్చుకొని 4 మనుషులు కూర్చొని డిసిషన్ తీసుకునే పరిపాలన ఈరోజు కావట్లేదు. ప్రజలకి ఏది కావాలో ప్రజల చేతనే, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళ చేత అడిగి ఆ యొక్క పరిపాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుందంటే అది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కానీ ప్రజలు ఇచ్చిన బాధ్యత అనేది ఈ కూటమికి. మీరు గమనిస్తే కనుక ఎవరైతే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు ప్రమాణ స్వీకారం తీసుకుంటే ప్రజలు ఏ విధంగా తండోపతండాలుగా వచ్చారనేది ఆ రోజు విజయవాడలో యూజువల్స్ మనం చూసాం. ప్రతి ఒక్కళ్ళలోనూ మోముంది. ఇప్పుడు మేము ఎన్నోసార్లు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకప్పుడు అమరావతి కానీ విజయవాడ ఏ విధంగా ఉంది, ఈరోజు విజయవాడ ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించండి. ప్రజల్లో ప్రతి ఒక్కడు కూడా ఇది మా ప్రభుత్వం, ఇది ఏదో ప్రభుత్వం అంటే ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు కాదు, ప్రజలతో కూడిన అనుసంధానం అయిందే ప్రభుత్వం, ఇది మా ప్రభుత్వం అని ప్రతి ఒక్కళ్ళలోనూ ఫేసుల్లోనూ కలకల్లాడుతున్నాయంటే ఇంకా 100 రోజుల పరిపాలనకి ఇంతకన్నా మించిన అనుభవం కానీ ఉదాహరణ కానీ ఏముంది? మీరు అన్నారు ఈ 100 రోజుల్లో ఏం చేశారు, 100 రోజుల్లో ఏం చేసినారు, ఏం చేయబోతున్నారని మీరు అడిగారు. మేము ఒకటే ఉదాహరణ చెప్తాము.
మేము అధికారంలోకి వచ్చినప్పుడు కానీ ఎలక్షన్స్లో మేము ఇచ్చిన వాగ్దానాల్లో మా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపున ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు కూటమిగా మేము 3 పార్టీలు ఏర్పడిన తర్వాత మా యొక్క ఉమ్మడి ఎజెండా ఏదైతే అనుకున్నామో, మా ఉమ్మడి ఎజెండా ఏది ఉందో, ఆ యొక్క వాగ్దానాలు ఏదైతే ఉందో ఆ వాగ్దానాలు మొట్టమొదటి నెలగా ఏ రాష్ట్రంలోనూ చేయలేనట్టుగా పెన్షన్ విధానాన్ని 1వ తారీఖు కల్లా వృద్ధాప్య పెన్షన్లు ఈ రాష్ట్రంలో అమలయ్యాయా లేదా? ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఈరోజు పేదరికంలో పడుగుతూ ఉన్నారు. కొడుకులు చూసినో లేకపోయినా, ఒక బిడ్డలు వాళ్ళు చూసుకునో లేకపోయినా వృద్ధాప్యంతో బాధపడుతూ వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు కానివ్వండి, వాళ్ళ యొక్క మందులు కానివ్వండి, అవి కూడా గత ప్రభుత్వంలో ఏదో బానిస బతుకుతున్నట్టుగా ఎవరైతే ఈ తొగలకు మనిషి ఏదైతే ఉన్నాడో అదే ఆ మనిషి ఆ యొక్క ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను మోసం చేసి నేను మీకు పెన్షన్లు నేను పెంచేస్తానని చెప్పి 100 రోజుల్లో 250 రూపాయలు పెంచిన ఘనత ఆ రోజు తొగలకు మనిషిది. కానీ మేము ఏదైతే వాగ్దానం ఇచ్చామో 3000 రూపాయలు 4000 రూపాయలు చేస్తామని, 1000 రూపాయలు పెంచుతామని చెప్పి ఆ ఇచ్చిన వాగ్దానం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, భారతీయ జనతా పార్టీది, జనసేన పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వాన్ని. ఆ యొక్క ఎవరికైతే అది క్రెడిట్ తెలుస్తుందో అది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వెళ్ళి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి, సామాన్యుడి ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించిన సందర్భాలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసినాడా? అది మీరు నాకు తెలియజేయండి. అంటే ప్రజలకి ఆయన ఒక ముఖ్యమంత్రి కాకుండా నేను మీ కుటుంబంలో ఒక ముఖ్యమైన వాడిని, మీ పెద్ద కొడుకుని, మీ బాధలు నావి, మీ ఆకలి నాది అని తెలిసిన వ్యక్తి కాబట్టే ఈరోజు సామాన్యుడి దగ్గర కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి పక్కన పెట్టి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడం కానివ్వండి, వాళ్ళకి ఏది కావాలో వివరాలు తీసుకోవడం కానివ్వండి, వాళ్ళకి ఏం చేస్తే మళ్ళీ వాళ్ళ యొక్క లైఫ్, వాళ్ళ యొక్క జీవన విధానం సంతోషంగా ఉంటుందో అని ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారంటే అదే ప్రజా పరిపాలన, ప్రజల వద్ద పాలన అన్నాం. గతంలో మనం చూసాం 1996లో 1997లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్ద పాలన ఎలాగైతే ఉందో మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజల వద్ద పాలన ప్రజల దగ్గరికి వెళ్ళి సంక్షేమ పథకాలను అమలుపరచడంలో మొట్టమొదటిగా పెన్షన్లు మనం అందించిందా లేదా? అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గత ప్రభుత్వంలో ఏం చేశారంటే ప్రభుత్వ ఉద్యోగులకి 30 రోజులు పనిచేస్తే వాళ్ళని హింసించి క్షీణించి వాళ్ళ యొక్క ఆకలితో బాధపడుతున్నా కూడా, అరిచి గోల పెట్టుకున్నా కూడా, ప్రజాస్వామ్యంలో వాళ్ళ యొక్క హక్కులతో మాట్లాడుతున్నా కూడా ఎంత అణిచివేశారో గత ప్రభుత్వం చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చి రాగానే ఎలక్షన్స్లో మేము వెళ్ళిన వాగ్దానాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు కల్లా జీతాలు వేస్తామని చెప్పిన కూటమి అధికారులు లాగానే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క ఉద్యోగికి 1వ తారీఖు కల్లా జీతాలు వెళ్తున్నాయా లేదా? ఇది విజయం. అంటే గత ప్రభుత్వం ఏం చేసింది? ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది, అప్పుల పాలు చేసింది. సుమారు 10,50,000 కోట్ల పైచిలకు అప్పులు చేసేసి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. మరి ఈరోజు ఒక అనుభవశాలైన వ్యక్తి ఏ అప్పు చేసినారండి? రాష్ట్రాన్ని ఎక్కడ మొత్తం తాకట్టు పెట్టినాడు కదా ఈ దౌర్భాగ్యుడు. ఈ సైకో వ్యక్తి గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినాడు. తాకట్టు పెట్టి డబ్బులన్నీ ఎక్కడ తీసుకున్నాడంటే అతని యొక్క ప్యాలెస్ల్లోనూ రకరకాల ప్యాలెస్లు నింపుకున్నాడు తప్ప ఏ ఒక్క వ్యక్తికి న్యాయం చేయలేదు. కానీ ఈరోజు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీరు పెన్షన్ విధానంలో తీసుకుంటే కనుక, మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, పెన్షన్ విధానంలో చెప్పుకుంటే మేము ఇచ్చిన వాగ్దానంలో గత బకాయిలు 3,000 రూపాయలు బకాయిలు మేము కలిపి ఇస్తామని చెప్పడం జరిగింది. అదే వచ్చిన ప్రభుత్వం నెల రోజుల్లోనే ఆ యొక్క బకాయిలు కలుపుకొని ప్రతి మనిషికి 7,000 రూపాయలు స్వయాన తీసుకెళ్ళి, అకౌంట్లో కాదు స్వయాన తీసుకెళ్ళి ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఆ యొక్క పెన్షన్దారుడికి ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానివ్వండి, ప్రతి ఒక్క జిల్లా మంత్రి కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఇలా ప్రజాప్రతినిధులు కూటమి తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అది మాకు ప్రతిపక్షంతో కూడా మాకు సంబంధం లేదు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు, స్వపక్షమే. 11 నియోజకవర్గాలు కడుపు 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల్లో మొట్టమొదటి పథకం పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ టైంలో మేము ఇచ్చిన వాగ్దానాల్లో మెగా డిఎస్సిని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. వచ్చి రాగానే మెగా డిఎస్ తీసుకొచ్చినారా లేదా? 16,000 ఉద్యోగాలు ఇప్పుడు టీచర్ పోస్టులు ఇప్పుడు సృష్టించడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఇది 4వసారి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకుంటే కనుక ఉద్యోగుల్లో అంటే టీచర్ పోస్టులు అనేది సుమారు 2,70,000 ఉద్యోగాలు, అంటే 2,69,000 చిల్లర, అంటే 2,70,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిది. అట్లాగే ఎలక్షన్స్లో మేము ఏమైతే వాగ్దానం చేశామో
ఏదో అప్పుడు మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉంది, అంటే అప్పట్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఆ యొక్క వ్యక్తి ఎవరైతే సైకో వ్యక్తి చేసినాడో దాన్ని అధికారంలో రాగానే మేము పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి అధికారంలో రాగానే మొట్టమొదటి 15 రోజు 20 రోజుల్లోనే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది. అంటే ఇది ప్రజా పరిపాలన కాదా? ఇలాగ చూసుకుంటే కనుక ప్రతి ఒక్క ఏదైతే మేము వాగ్దానాలు చేసామో అంత ఎందుకండి, ఈరోజు ఒక ప్రళయం మన మీద విజృంభిస్తే ఒక దుర్మార్గుడు చేతకానితనం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఒక మూలస్తంభం లాంటి విజయవాడ వరదల్లో చిక్కుపోతే సుమారు 5 లక్షల మంది జనాభా చిక్కుపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారు అనే ఆ స్థాయిని వదులుకొని ప్రజల దగ్గరికే మనిషి లోతంత నీళ్ళల్లో ఆయన దిగి ప్రజలకి కావలసిన నిత్యావసరాలు కానివ్వండి, వాళ్ళ బాధల్లో ఉంటే సుమారు వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అన్ని రోజులు కూడా కుటుంబ సభ్యులను వదులుకొని ఒక కలెక్టరేట్ని ఒక కార్యాలయాన్ని ఒక ఇంటిగా ఒక దాని ఒక బస్సునే ఒక ఇల్లుగా చేసుకొని క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు సిఎస్ నుంచి సీఎం వరకు కూడా ప్రతిదీ కూడా ఆ కలెక్టర్ ఆఫీసులోనే మానిటరింగ్ చేస్తూ ఆ 5 లక్షల మంది వరద బాధితుల్ని ఒక బిడ్డలాగా హక్కును చేర్చుకున్నాడా లేదా? ప్రతి ఒక్క బాధితుడికి కూడా న్యాయం చేశారా లేదా? ఎంత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆ ఇబ్బందుల్ని కనీసం పట్టించుకోకుండా నాకు ప్రజలే ముఖ్యం, ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు కాబట్టే ఈరోజు ప్రతి ఒక్క వరద బాధితుడికి కూడా ఏ రోజు కూడా వస్తువులు లేకుండా వాళ్ళకి శుభ్రంగా భోజనాలు పెట్టడం కానివ్వండి, నిత్యావసర వస్తువులు అందించడం కానివ్వండి, బియ్యం కానీ పప్పు కానీ వాళ్ళ నిత్యావసర వస్తువులు ఏదైతే పిల్లలకు పాలు కానీ నీళ్లు కానీ, అట్లాగే వరద ఏదైతే ఉధృతంగా ప్రవహిస్తుందో ఆ బుడమేరికి ఒక పక్క నుంచి వర్షాలు పడుతున్నా కూడా ఆ బుడమేరికి గండ్లు పూడ్చి నీళ్లు ఏదైతే రాకుండా దాన్ని అదుపు చేసి ఉన్న నీళ్ళని బయటికి పంపించి మళ్ళీ విజయవాడ ప్రాంత వాసుల్ని యథాస్థాయికి తీసుకొచ్చినారా లేదా? మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, వరదల ముందు విజయవాడ, వరదల తర్వాత విజయవాడని ఈరోజు ప్రజలు చెప్పుకుంటా ఉండారే. అట్లాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వ్యవస్థితంగా ఉన్నా కూడా ఈ వరదల వల్ల గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాల వల్ల అంటే దానికి చేతకానితనం పరిపాలన వల్ల రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే ప్రతిరోజు సమీక్షలు చేసి R&B ద్వారా ఒక 290 కోట్లు సుమారు 300 కోట్లు ఆ యొక్క రోడ్ల మరామతులకి ఇవ్వడం జరిగింది. ఇది 100 రోజుల పాలనలో చూసుకుంటే కనుక. అట్లాగే ప్రతి ఒక్క బాధితుడికి కూడా 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడము, ఎవరైతే ఉన్నారు ఈ వరదల వల్ల ఎవరైతే బాధపడ్డారు అట్లాగే వాళ్ళకి హోమ్ అప్లయన్సెస్ ఇవ్వడం కానివ్వండి, ఇన్సూరెన్స్ విధానం డోర్ స్టెప్కి పంపించడం కానివ్వండి, అట్లాగే వారి యొక్క ఏదైతే వస్తువులు పోతున్నాయో బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వాళ్ళ దగ్గరికి పంపించడం కానివ్వండి, అట్లాగే బాధితులు ఎవరి దగ్గర బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటే కనుక ఆ రుణాలను కూడా మానిటరింగ్ విధానాన్ని తీసుకొచ్చి బ్యాంకుల దగ్గర నుంచి ఒత్తిడి లేకుండా వాళ్ళకి ఇంకా మరింత వెసులుబాటు చేసే విధానం ఈ ప్రజాప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వ అధినేత కాదా? ఏ ప్రభుత్వం చేసిందండి? మీరు చరిత్ర తీయండి. ఇది నిజంగా ఇది సువర్ణాక్షరాలతో చెప్పుకోవాల్సిన విషయం. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలమండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమిచ్చి రుణం తీసుకోగలం? ఒక శిరస్సు వచ్చి నమస్కారం పెట్టడం తప్ప ఇంకెంతకు మించి ఏం రుణం తీర్చుకోగలమా? వరద బాధను హక్కును చేర్చుకున్నాడు. గత ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా చేశాడో ఆ సైకో ఏ విధంగా చేశాడో మనం చూసాం. 5 కేజీల బియ్యము 50 గ్రాములు ఉల్లగడ్డలతో జనాలు బతికేస్తారండి. 50 గ్రాములు ఉల్లగడ్డలు ఇచ్చినారండి గత ప్రభుత్వం. మీరు తీయండి. మేము ఒక పార్టీగా మేము విమర్శించట్లేదు. ఒక రికార్డు అనేది ఉంటుంది కదా. ఒక ప్రభుత్వం ఏం చేసినా సరే నువ్వు ఒక పెన్ను కొనాలన్నా ఒక పేపర్ కొనాలన్నా ఒక రికార్డు ఉంటుంది. గత ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు ఏం చేసింది, ఈ ప్రభుత్వం వరదలు వచ్చినప్పుడు ఏం చేసింది అనేది ప్రజల దగ్గర మొత్తం పూర్తి సమాచారం ఉంది. అట్లా వరదలు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వరద బాధల్ని ఏ విధంగా దగ్గర చేసుకున్నాడో మనం కూడా చూసాం. అట్లాగే ఒక పక్క ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఉన్నా, ఒక పక్క ప్రళయాలు కానివ్వండి, ప్రకృతి మన మీద విజృంభిస్తున్నా కూడా వాటిలన్నింటిని తట్టుకుంటూ ఈ ప్రజల్ని మళ్ళీ అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా ఆదుకుంటూ వాళ్ళ జీవన విధానాన్ని మళ్ళీ నార్మల్గా చేస్తూ ఒక పక్క ఇన్వెస్టర్లు తీసుకురావడం, రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలి కదా. సంక్షేమ పథకాలు కావాలంటే సంపదను సృష్టించాలి. ఆ సంపదను సృష్టించాలంటే ఏం చేయాలి? ఒక పక్క ఆ విధంగా ఇన్వెస్టర్లు తీసుకొని రావడం. దానికి ఉదాహరణ యూట్యూబ్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఇతరత్ర పాపులర్ కంపెనీల ద్వారా ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు కానివ్వండి, గౌరవ రాష్ట్ర ముఖ్య అధిపతి అయినటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి, మేము ఈ విధంగా ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్లు కూడా ఆకట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే సంపద జరగాలి. సంపద సృష్టింటేనే కదా మన సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఈ 100 రోజుల్లో ఏ అప్పు కూడా మనం చేయలేదు. ఏ ఒక్క ప్రభుత్వ ఆస్తిని కూడా మనం తాకట్టు పెట్టలేదే. అంటే దీని అర్థం ఏంటండి? ఒక సుపరిపాలన అనుభవం ఉండే వ్యక్తి
ఈ 100 రోజులు ఇలా చేస్తే ఇంకా ఒక 10 సంవత్సరాలు కనుక, ఒక 20 సంవత్సరాలు ఉంటే కనుక మన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా దేశ విమానం ఎదుగుతుందో మనం చూడాలి. అట్లాగే XLMD RI అని చెప్పి ఒక స్కూలు, ఆ స్కూల్ని కూడా మనం 250 కోట్లతో ఈ 100 రోజుల్లోనే మన దానికి ఒక ఫండ్ ఇచ్చి ఆ స్కూళ్ళు కూడా తీసుకురావడం కానివ్వండి. అలాగే లోకేష్ గారు కూడా ఐటీ కంపెనీలతో వాళ్ళతో కూడా మాట్లాడుతూ విద్యా విధానాన్ని మీరు గమనిస్తే కనుక ఆయన హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా. సో ఈ రెండు యొక్క పోర్ట్ఫోలియోస్ని, 2 యొక్క శాఖలను కూడా సమన్వయం చేసుకుంటూ ఇటు విద్యా వ్యవస్థని మెరుగుపరుస్తూ విద్యలో ఉండే అత్యధికులను కూడా ఐటీ కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అట్లాగే గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 100 రోజుల్లో చేసిన ఒక పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఒకే రోజు 40,000 మంది గ్రామ సభలు పెట్టడం అంటే ఇది ఈ దేశ చరిత్ర. దానికి పూర్తిగా ముఖ్యమంత్రి గారి సంపూర్ణ సహకారంతో గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఒకే గ్రామ సభలు పెట్టి ఆ యొక్క గ్రామ సభల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, గ్రామ సభల్లో ఉండే విశేషాలు ఏంటి, 40,000 సభలు ఒకే రోజు పెట్టడం అనేది ఒక చరిత్ర. ఈ 100 రోజుల్లో కూడా అంటే ప్రతి ఏమైనా సరే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి. గ్రామాలు బాగుంటే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే నియోజకవర్గం బాగుంటే జిల్లాలు బాగుంటాయి, జిల్లాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఆ విధమైన ఆలోచన ఉంది కాబట్టి ముందు గ్రామ స్థాయి నుంచే అభివృద్ధిని ఎలా చేయాలి అనేది గ్రామ స్థాయి నుంచి మొదలయ్యారు కాబట్టి దానికి ఉదాహరణ గ్రామ సభ. ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే మీరు ఇప్పుడు పంట నష్టం మీరు చూసుకుందాం. ఈ వరదల వల్ల, వర్షాల వల్ల పంట నష్టం కూడా మీరు చూసుకుంటే కనుక ప్రతి రైతుకి అది ఏ పంట వేసినా సరే, వేరుశనగ కానివ్వండి, పత్తి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వరి పంట కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఇట్లా ఏ పంట చూసుకున్నా ప్రతి దానికి ప్రభుత్వం ఎకరాకి 15,000 రూపాయలు చెప్పిన, అంటే ఇప్పుడు అది వరి అనుకుంటే 15,000 రూపాయలు ఇవ్వడం కానివ్వండి, వేరుశనగ కానీ పత్తి తీసుకుంటే కనుక 35,000 రూపాయలు, 40,000 రూపాయలు కానీ ఇవ్వడం. ఇంత ఆర్థిక అస్తవ్యస్తం ఉన్నా కూడా ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. ఈ 100 రోజులు చెప్పుకుంటూ పోతే టైం కూడా సరిపోదు. అనేక సంక్షేమ పథకాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానివ్వండి, మెగా డిఎస్ తీసుకురావడం కానివ్వండి, పెన్షన్ విధానం తీసుకురావడం కానివ్వండి, పాత బకాయిలు తీసుకుంటే, అట్లాగే ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలు బకాయిలుంటే ఈ 100 రోజుల్లో ఆరోగ్యశ్రీ కూడా 700 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వడం జరిగింది. అట్లాగే రైతులకు కూడా 1,600 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణలో వాళ్ళు బకాయిలు, గత ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం బకాయిలు ఉంటే తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్ల రూపాయల పైచలకు రైతులకి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అంటే ఇది రైతు ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం. సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఒక సుశిక్షితమైనటువంటి నాయకత్వాలు ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉంది, కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మేము ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఈ ప్రజలకి తూచా తప్పకుండా నెరవేర్చే బాధ్యత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ 100 రోజుల పరిపాలనలో ప్రతి ఆంధ్రుడు నేను ఆంధ్రుడిని రా అని చెప్పి కాళ్ళు ఎగరేసుకుంటా ఉన్నాడు. దానికి చక్కటి ఉదాహరణ మీకు చెప్తాను. మొన్న వరదలు వస్తే ఒక్క వ్యక్తి మీద నమ్మకంతో, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తి మీద నమ్మకంతో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో 300 కోట్ల రూపాయలు పైచిలకు ఫండ్ వచ్చింది, అంటే డొనేషన్స్ వచ్చాయంటే అది ఆ యొక్క వ్యక్తి మీద నమ్మకం ఏంటో ఆలోచన చేయండి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నీ స్థాయిని చూడట్లేదు, నేను ఏ స్థాయిని ఇంత ఇస్తే అనేది కాదు, ఆఖరికి పసిబిడ్డలు కూడా వాళ్ళు దాచుకున్న కిడ్నీ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ డబ్బులను కూడా తీసుకొచ్చి మేము మీకు ఇస్తున్నాం సార్ అంటే ఇంకా ఆ వ్యక్తి యొక్క మీద ఎంత నమ్మకం ఉందో పసిబిడ్డల్లో కూడా మీరు ఆలోచన చేయండి. అట్లాగే ఒక తల్లి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి తను ఏమి ఇవ్వకపోయినా తన చేతికుండే బంగారు గాజులు కూడా వరద బాధిత సహాయార్థం ఆ తల్లి ఇచ్చిందంటే, అంటే ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క ముఖ్యమంత్రి గారి మీద ఎంత అపారమైన నమ్మకం ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు. ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఈ యొక్క వరదల మీద, ఈ యొక్క వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వాన్ని నమ్ముకొని, ప్రభుత్వ అధినేతను నమ్మి వాళ్ళ యొక్క తోచిన సహాయం చేశారంటే మనం దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఆ యొక్క వ్యక్తి మీద అంత నమ్మకం ఉందో. అందుకే ఇది ప్రజాప్రభుత్వం,
ప్రజా పరిపాలన ఇది నభోతో నభవిష్యత్తుగా కొన్ని కాలాల పాటు కొనసాగాలని, ప్రజల ఆశీర్వాదం ఉండాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఓకే, చివరిగా మీ యొక్క యువ నాయకుడు ఏదైతే 100 రోజుల్లో ప్రభుత్వ పాలనలో లోకేష్ గారు చూసుకుంటే ఒక అరగంటలోనే ట్వీట్లకు సంబంధించి పరిష్కారం తీసుకురావడం, జీవోలు రిలీజ్ చేయడం, దానితో పాటుగా ప్రజా దర్బార్ నిర్వహించడం, ఒక రాష్ట్రంలోనే కొత్త శ్రీకారానికి నాంది పలికని చెప్పుకోవచ్చు. వీటన్నిటి గురించి మీ యువ నాయకుడి గురించి లోకేష్ గారి గురించి మీరేం చెప్తారు? కంక్లూజన్ ఇది ఒకటేనండి. ఇక్కడే దీనివల్ల ఏంటంటే ఒక యువ నాయకుడు యువగలవులో ఏదైతే వాగ్దానాలు చేశారో, యువగలం ద్వారా ఆయన యొక్క ప్రతి ఒక్క అట్టడుగు స్థాయి యొక్క వ్యక్తుల యొక్క సమస్యలు కూడా ఆయన తెలుసుకున్నారు. అధికారంలో రాగానే అప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఏదైతే ఆయన వాగ్దానాలు చేశారో ఈ యొక్క ప్రజా దర్బార్ ద్వారా మంత్రిగా కూడా ఆయన క్యాబినెట్లో పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకొచ్చి ఆ వాగ్దానాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఉదాహరణే ఏదైతే ఉందో ఆ IIIT స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో 25 మంది వికలాంగుల కోటాలో కూడా ఆ రోజు ఆయన వాగ్దానాలు రాగానే ఈ యొక్క ప్రజా దర్బార్ ద్వారా ఆ యొక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చడం జరిగింది. ఒక మంత్రిగా ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క అర్జీని కూడా ఆయన స్వయంగా పరిశీలించి ప్రజల సమస్యని త్వరితగతిన తీసుకుంటున్నారు. అది మీరు వ్యక్తిగతంగా కానివ్వండి, లేదా ఇతరత్ర సోషల్ మీడియాలో మీరు ట్విట్టర్ రూపంలో కూడా మనం చూసుకుంటే కనుక త్వరగా అది యొక్క సమస్యలు పరిష్కరిస్తున్నారంటే అంత ఆ యువనేతకు ఉండే యొక్క అవగాహన ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి గారు కూడా ప్రజా దర్బారు చూపించి ప్రజల చేత స్వీకరించుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున కానీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కానీ, మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కానీ, అట్లాగే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ మా పార్టీ ఆఫీసులో ప్రజల అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సమస్యల్ని, వాళ్ళ యొక్క అర్జీల్ని స్వీకరించి ఆ సమస్యల్ని త్వరితగతిన ప్రభుత్వం ద్వారా వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తున్నారంటే ఇది ప్రజా పరిపాలన. మా యువ నాయకుడు ఎప్పుడూ కూడా యువతనే ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ తరం, నేటి తరం, రేపటి తరం ఆయన ఎప్పుడు ఉండేది. అందుకే ఆ యువ రక్తాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. మేము డబ్బులు చూడము, మేము కులాలు చూడము, మతాలు చూడము. మా దగ్గర ఉండేదల్లా కూడా నీ యొక్క ఎంతైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ను ఉపయోగించుకునే ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం. మా యువనేత కూడా యువతకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి యువతను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానికి ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే ప్రజా దర్బార్. ఆ ప్రజా దర్బార్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ పార్టీ వ్యక్తి వచ్చినా సరే, అన్నా నాకు ఈ సహాయం కావాలనంటే నేను ఉన్నాను అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో లోకేష్. సో కాబట్టి ఆయన ఆ యొక్క నాయకత్వంలో మాలాంటి యువత కూడా పనిచేస్తున్నందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాం. ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ కూడా మా యొక్క నాయకత్వం మీద ఉంటుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉంటాం. ధన్యవాదాలు సార్. నమస్కారం. చూశారు కదండి, ఈ యొక్క గడిచిన 100 రోజుల్లో కూటమి పాలన గురించి ఒక చక్కటి విశ్లేషణ చాలా క్లుప్తంగా ఆర్యు రెడ్డి గారు అయితే మనకి ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.